Hello aspirants, welcome to AKSIS Academy Daily Current Affairs. So నేను ఇచ్చిన క్వశ్చన్ చాలా ఈజీగా ఇచ్చాము. ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్లో విచ్ ఆఫ్ ద గివెన్ ఇస్ ద హైయెస్ట్. ఆ ఇయర్కి హైయెస్ట్ ఇది ఉంది, బట్ సాధారణంగానే మనకి ఎలక్ట్రిసిటీ ఇట్లాంటివే ఉంటాయి హైయెస్ట్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి గ్లోబల్ కాల్ టు బ్యాన్ క్లోర్ఫైరిఫోస్. బేసికల్గా ఇట్లాంటి క్వశ్చన్స్ గతంలో ఎండోసల్ఫాన్ అని ఒకటి ఉండేది. సో ఇది వాడడం వల్ల ఎక్కువగా రాబందులు చనిపోతున్నాయని చెప్పేసి ఎగ్జామ్లో అడిగాడు. సో ఇప్పుడు ఇది చాలా ఎక్కువగా ఉంది. ఇది ఒక ఇన్సెక్టిసైడ్స్, అంటే పొలంలో మనము క్రిమిసంహారక మందులు కొడతాం కదా, ఆ క్రిమిసంహారక మందులు ఇది ఒకటి, క్లోర్ఫైరిఫోస్. సో ఈ క్లోర్ఫైరిఫోస్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద ఇదే జరుగుతుంది. ఎందుకు అంటే ప్రపంచంలో స్టాక్హోమ్ కన్వెన్షన్కి సంబంధించినటువంటి దేశాలు ఈ క్లోర్ఫైరిఫోస్ని బ్యాన్ చేయాలని అన్నాయి, కానీ ఇండియా ఆ బ్యాన్కి ఒప్పుకోలేదు. సో కాబట్టి ఒకటి ఈ పర్టికులర్గా ఈ క్లోర్ఫైరిఫోస్ గురించి అడుగుతాడు, రెండు ఇండియా ఎందుకు ఆ బ్యాన్లు ఒప్పుకోలేదు, అలాగే ఈ స్టాక్హోమ్ కన్వెన్షన్ వీటికి సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. సో అది మనం ఈరోజు సెషన్లో చూద్దాం. కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే బసెల్ కన్వెన్షన్, రోటర్డామ్ కన్వెన్షన్, స్టాక్హోమ్ కన్వెన్షన్స్కి సంబంధించి జెనీవాలో జరుగుతాయి. ఈ కన్వెన్షన్స్కి సంబంధించి సిఓపి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ దేశాలు మాట్లాడుకున్నప్పుడు ఒక ప్రపోజల్ తీసుకొచ్చాయి. సో ఈ టాక్సిక్ పెస్టిసైడ్ అయినటువంటి క్లోర్ఫైరిఫోస్ని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలి అనేటటువంటి దీని యొక్క సారాంశం. అంటే ఎందుకు బ్యాన్ చేయాలి అంటే, సో దీనివల్ల మనుషులకి చాలా విపరీతమైనటువంటి వ్యాధులు అలాగే హెల్త్ ఇంపాక్ట్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. సో దానివల్ల ఇది ప్రపంచంలో మనుషులందరికీ కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది, కాబట్టి దీన్ని బ్యాన్ చేయాలని. అయితే ఇక్కడ ఎన్ఎక్జిఏ ఇంప్లికేషన్ అంటే ఏంటంటే, బేసికల్గా స్టాక్హోమ్ కన్వెన్షన్లో ఎన్ఎక్జిఏలో పెట్టారు. ఎన్ఎక్జిఏ అంటే ఈ పర్టికులర్ ప్రోడక్ట్ని లేదా ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ని కంప్లీట్ బ్యాన్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్స్ చేస్తే ఎన్ఎక్జిఏలో పెడతారు. సో కంప్లీట్ గ్లోబల్ బ్యాన్ ఆన్ ప్రొడక్షన్ అండ్ యూజ్ వితౌట్ ఎగ్జామ్షన్స్ అంటే క్లోర్ఫైరిఫోస్ అనేటటువంటి ఈ సబ్స్టెన్స్ని ప్రపంచవ్యాప్తంగా ఎవడు తయారు చేయకూడదు, తయారు చేసిన ఎవడు వాడకూడదు. సో అయితే ఇండియా ఈ పర్టికులర్ బ్యాన్ని అపోజ్ చేసింది. ఎందుకు అపోజ్ చేసింది అంటే, ఈ పర్టికులర్ క్రిమిసంహారక మందుకి ఆల్టర్నేటివ్ లేదు. ఆల్టర్నేటివ్ లేని కారణంగా ఈ పర్టికులర్ పెస్టిసైడ్ని బ్యాన్ చేస్తే మా దేశంలో అగ్రికల్చర్కి ఇబ్బంది పడుతుంది అనేది ఇండియా తాలూకా వాదన. అయితే ముందుగా అసలు మనము ఈ రీజన్స్ ఫర్ అపోజిషన్ చూసిన తర్వాత అసలు ముందుగా ఈ క్లోర్ఫైరిఫోస్ అంటే ఏందనేది చూద్దాం. సో మీకు ఇందాక చెప్పినట్టుగా ఎందుకు ఇండియా బ్యాన్ ఒప్పుకోలేదంటే ఆల్టర్నేటివ్స్ లేవు, దీనివల్ల మా ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత దెబ్బతింటుంది. సో అసలు క్లోర్ఫైరిఫోస్ అనేటటువంటిది ఇది ఏంటి అంటే, ఇది ఒక ఆర్గానోపాస్ఫేట్ ఇన్సెక్టిసైడ్. ఇన్సెక్టిసైడ్ అంటే ఏంటి దాని అర్థము, ఏదైనా క్రిమి సంహారక మందులు, క్రిమినల్ని చంపేటటువంటి ఒక మందు. సో ఇది ఎట్లా తయారు చేస్తారంటే, పాస్పరిక్ యాసిడ్ని ఆల్కహాల్తో రియాక్ట్ చేస్తే ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ వస్తుంది. ఇది అగ్రికల్చర్లో వాడతారు. అయితే పబ్లిక్ హెల్త్ టు కంట్రోల్ పెస్ట్ దేనికోసం వాడతారు అంటే, మీకు చెదలు తెలుసు కదా, చెదల మందులో ఇది ఉంటుంది, టెర్మైట్స్, అలాగే మస్కిటోస్, రౌండ్ వామ్స్, ఇవన్నీ కూడా మీకు పంట పొలాల్లో ఇలాంటి చోట వ్యవసాయానికి ఇబ్బంది కలిగించేటటువంటి పురుగులు, వీటిని చంపడానికి ఇది వాడతారు. అయితే ఇది ఒక పర్టికులర్ మెకానిజంతో వస్తుంది. ఎసిటైల్ క్లోనినెస్టరేస్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ నెర్వ్ ఫంక్షన్ అంటే ఈ పర్టికులర్ క్లోర్ఫైరిఫోస్లో ఈ ఎసిటైల్ కోలినెస్టరేస్ అనేటటువంటి ఒక ఎంజైమ్ ఉంటుంది. ఈ ఎంజైమ్ బేసికల్గా నెర్వ్ ఫంక్షన్స్ అంటే పెస్టిసైడ్స్, ఈ పెస్ట్స్ ఏవైతే ఉంటాయో పురుగులు, వాటి మీద పడినప్పుడు వాటి నర్వస్ సిస్టమ్స్ని దెబ్బతీస్తుంది. అయితే ఇది ఏమంటున్నారు ఇప్పుడు, ఈ ఎంజైమ్ ఉండడం వల్ల నాన్ టార్గెట్ స్పీషీస్ విచ్ మీన్స్ హ్యూమన్స్, మనుషుల మీద కూడా నర్వస్ సిస్టమ్ మీద ఇది ఫంక్షన్ చూపించవచ్చు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో వ్యవసాయంలో ఉన్నటువంటి ఒక ఫర్ ఎగ్జాంపుల్ వరి అని అనుకుందాం, వరికి సంబంధించి ఈ పెస్టిసైడ్ని కొట్టారని అనుకుందాం. సో ఈ పెస్టిసైడ్ ఆ వరి మీద పడ్డప్పుడు ఎంతో కొంత దాని తాలూకా ఇది అనేటటువంటిది ఉంటుంది, ఆ సబ్స్టెన్స్. ఇది మనం అన్నం తిన్నప్పుడు మన లోపలికి వెళ్ళిందే అనుకోండి ఉదాహరణకి, దీనివల్ల మన నర్వస్ సిస్టమ్ పాడవుతుంది కదా, హ్యూమన్ హెల్త్ మీద ఇది నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది కదా, అందుకని చెప్పేసి దీన్ని వాడకూడదు అని చెప్పి ప్రపంచ దేశాలు చెప్తున్నాయి. అయితే ఇండియా ఏమంటుంది, వాడకూడదు సరే, కానీ మా దేశంలో 140 కోట్ల మంది జనాలు ఉన్నారు. ఇప్పుడు మీరు సడన్గా కనుక దీన్ని బ్యాన్ చేస్తే మా దేశంలో ఈ టెర్మైట్స్, మస్కిటోస్, రౌండ్ వామ్స్ వీటిల్ని చంపడానికి ఆల్టర్నేటివ్ మందు లేదు. ఆల్టర్నేటివ్ మందు లేనప్పుడు ఏమవుతుంది, మాకు వ్యవసాయంలో ఈ పర్టికులర్ మందు కొట్టకపోవడం వల్ల ఫుడ్ సెక్యూరిటీ, ఆహార
భద్రత అనేటటువంటి తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది? ఆహార ఉత్పత్తిలో ఇవి ఎప్పుడైతే కొట్టలేదో ఆ పురుగులు మొత్తం ఇవన్నీ తినేస్తాయి వ్యవసాయంలో వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ని. సో దానివల్ల మాకు ఆహార ఉత్పత్తి, ఆహార భద్రతలో దెబ్బతింటాం. కాబట్టి మేము దీన్ని ఒప్పుకోం. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ని తీసుకురండి, ఒప్పుకుంటాం. ఇది భారతదేశం తాలూకా స్టాండ్. అయితే హెల్త్ ఇంపాక్ట్ ఏమంటున్నారు అంటే స్కిన్ కాంటాక్ట్. ఎప్పుడైతే ఈ క్లోరోపైరిఫోస్ అనేటటువంటిది హ్యూమన్ కాంటాక్ట్ జరిగినప్పుడు లేదా పీల్చుకున్నప్పుడు, ఇంజెక్షన్లోకి వెళ్ళినప్పుడు కొన్ని సిమ్టమ్స్ వస్తాయట. ఒకటి తలనొప్పి వస్తుంది, నౌజియా వస్తుంది, డిజీనెస్, అలాగే మజిల్ నొప్పి వస్తుంటాయి, మజిల్ క్రాంప్స్. కొన్నిసార్లు సివియర్ కేసెస్లో పెరాలసిస్ కూడా రావచ్చు. అంటే ఎవరికి వస్తుంది ఎక్కువగా పెరాలసిస్? ఇది కన్జ్యూమర్స్ కన్నా రైతులకు ఎక్కువగా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు శ్వాసకోశ సంబంధిత వ్యాధులు కూడా రావచ్చు. టాక్సిసిటీ అనేటటువంటిది ఈ క్లోరోపైరిఫోస్లో ఉండేటటువంటి ఒక బై ప్రోడక్ట్ ఉంటుంది. ఆ క్లోరోపైరిఫోస్ ఆక్సాన్ ఫార్మ్డ్ ఇన్ ద బాడీ. అంటే ఇది బాడీలోకి వెళ్ళినప్పుడు ఇది ఒకటి ఫామ్ అవుతుందట, అది ఒక బై ప్రోడక్ట్. ఆ బై ప్రోడక్ట్ కారణంగా మనకి ఏమవుతుందంటే లోపల ఇది విషంగా మారేటటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ ఏం చెప్తున్నారు? ఈ క్లోరోపైరిఫోసిస్ అనేటటువంటిది సాయిల్లో చాలా వారాల పాటు చచ్చిపోకుండా ఉంటుంది, కొన్నిసార్లు సంవత్సరాల పాటు ఉంటుంది. దీనివల్ల ఎసిడిక్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా స్లోగా బ్రేక్ డౌన్ అవుతాయి. సో దీనివల్ల చుట్టుపక్కల ఉన్నటువంటి వాటర్ బాడీస్ని ఇది కంటామినేట్ చేస్తుంది. అంటే భూగర్భ జలాలు విషమయమయ్యేటటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. సో ఈ కారణాల చేత దీన్ని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలని చెప్పి స్టాక్హోమ్ కన్వెన్షన్, ఈ కన్వెన్షన్స్ తీసుకొచ్చారు. బట్ ఇండియా లాంటి దేశాలు దీన్ని అపోజ్ చేస్తున్నాయి. అయితే కొన్ని బర్డ్స్కి ముఖ్యంగా ఇది హైలీ టాక్సిక్ అని చెప్తున్నారు. ఈవెన్ ఫిషెస్, అలాగే బీస్ అంటే ఏంటి, తేనెటీగలు. ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఒక విషయం చెప్పారు, ఎప్పుడైతే ప్రపంచంలో తేనెటీగలు నశిస్తాయో మనుషులు కూడా నశిస్తారు నెమ్మదిగా. అంటే ఇప్పుడు మీరు మనుషులను అంతం చేయాలని అనుకుంటే, మనకి అదేదో అవెంజర్లో థానోస్ అనే సినిమాలో విలన్ ఉంటాడే, థానోస్ ఇలా చిటికేస్తాడు. మనం అలా చిటికేసి చంపలేం. కానీ బట్ ఎవరికైనా ఒక వింత ఆలోచనలు వస్తే ఈ ప్రపంచంలో భూమి సర్వనాశనం అయిపోతుంది మానవాళి వల్ల, మానవాళిని చంపేయాలని అనుకుంటే పెద్ద అణుబాంబులు ఇవన్నీ పేల్చాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తేనెటీగలను ఎట్లా చంపాలని ఆలోచించారనుకోండి, మనిషి ఆటోమేటిక్గా చచ్చిపోతాడు. ఎందుకంటే తేనెటీగల వల్లనే మనకు వచ్చేటటువంటి పండ్లు, కూరగాయలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఎందుకు? పొలినేషన్ ఏజెంట్స్లో తేనెటీగలు ప్రపంచంలో అన్నిటికన్నా ముందు ఉంటాయి. ఒక చోట నుంచి ఒక చోటకి వాలడం వల్ల పొలినేషన్ జరుగుతుందన్నమాట. సో బీస్ దే ఆర్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఈ పర్టికులర్ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో ఇన్సెక్టిసైడ్, ఆ బీస్ని చంపేటటువంటి అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అలాగే దీంతో పాటుగా నేల లోపల ఉన్నటువంటి పురుగులు ఉంటాయి కదా, వీటిని కూడా చంపుతుంది. అప్పుడు నేల తన తాలూకా స్వభావాన్ని, సహజ స్వభావాన్ని కోల్పోతుంది కదా. అట్లానే బయో అక్యుములేట్ కూడా అవుతుంది. అంటే స్లోగా ఇది ఏమవుతుంది, ఫస్ట్ నేలలోకి వెళ్తుంది, నేల నుంచి మనం పండించేటటువంటి ఈ ప్రొడక్ట్స్ ఏవైతే ఉంటాయో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాటిలోకి వస్తుంది, ఈ ప్రొడక్ట్స్ నుంచి హ్యూమన్స్లోకి వస్తుంది, హ్యూమన్స్ నుంచి నెక్స్ట్ జనరేషన్ పోతుంది. ఇట్లా బయో అక్యుములేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇండియాలో మనము 1977 నుంచి కూడా దీన్ని యూజ్ చేస్తున్నాము. మొత్తం మనం వాడేటటువంటి ఇన్సెక్టిసైడ్స్లో, అంటే మనం వాడేటటువంటి క్రిమి సంహారక మందుల్లో 2016-17 IPN నివేదిక ద్వారా కనుక మనం చూస్తే ఈ సబ్స్టెన్స్ ఇన్సెక్టిసైడ్ని 9.4% వాడుతున్నాం. అంటే దాదాపుగా 10% మనం ఈ ఇన్సెక్టిసైడ్ని వాడుతున్నాం. ఇది మోడరేట్లీ హజార్డస్ అని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. అదే పాజిబుల్గా దీని కారణంగా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని యుఎస్లో ఉన్నటువంటి ఒక సంస్థ ఏజెన్సీ, EPA అనేటటువంటి ఏజెన్సీ చెప్తోంది. అట్లానే ఈ రెసిడ్యూస్, దీని తాలూకా ఇన్సెక్టిసైడ్ తాలూకా రెసిడ్యూస్ ఫుడ్లోని, వాటర్లోని, ఈవెన్ కొన్ని సందర్భాల్లో హ్యూమన్ బ్లడ్లోని, ఇంకా దారుణమైనటువంటి విషయం తల్లులు ఇచ్చేటటువంటి పాలల్లో కూడా కనిపిస్తోందంట. అంటే మనకు తెలియకుండానే మనం ప్రతిరోజు తినేటటువంటి ఆహారంలో అనేక క్రిమి సంహారక మందులను మనం తింటున్నాము. అందుకే మీరు బయటకు వెళ్ళినప్పుడు ఏవైనా పండ్లు తినేటప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కొని, వీలైతే ఉప్పు నీళ్ళల్లో కడుక్కొని తినాలా. అంతేగాని తీసుకొని దొరికింది కదా అని ఇలా ప్యాంటుకు రుద్దుకొని, షర్టుకు రుద్దుకొని తిన్నాం అనుకోండి, ఇంకో ఇట్లాంటివి నోట్లోకి పోతుంటాయి. అవి పోతే పర్వాలేదు, లోపల చాలా అక్యుములేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా UPSC గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులు తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మీరు కర్రీ పాయింట్స్ దగ్గరికి వెళ్ళి కర్రీస్ తెచ్చుకుంటారు. వాడేమో ఆ హీట్తో ఉన్నటువంటి ఆ పప్పో, సాంబారో, మరొక దాన్నో కవర్లో కట్టిస్తాడు. అలా చేయమాకండి, అల్యూమినియం కవర్లో కట్టమనండి, లేదా మీరు డబ్బా తీసుకుపోండి. ఎందుకంటే మీరు ప్లాస్టిక్ కవర్లో ఎప్పుడైతే కడతారో ఆ ప్లాస్టిక్ కవర్ అనేటటువంటిది చాలా మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటుంది, 20 mg మైక్రాన్స్ కన్నా తక్కువ ఉంటుంది ఆ కవరు. అవి బ్యాండ్ యాక్చువల్గా, కానీ వీళ్ళు ఇల్లీగల్గా యూజ్ చేస్తున్నారు. ఇది మీరు ఆ పప్పు ఎప్పుడైతే వాడు వేడివేడిగా అందులో కట్టాడో దాని చుట్టూ ఉన్నటువంటి ప్లాస్టిక్ కరిగిపోతుంది.
ఈ కరిగినటువంటి ప్లాస్టిక్ మీరు పప్పులో వేసుకొని తినేస్తారు, మనకు తెలియదు. అది లోపలికి వెళ్ళి చల్లబడిన తర్వాత ఏమవుతుంది, మన జీర్ణకోశంలోకి వెళ్ళి మన బ్లడ్లో కలుస్తుంది. అలా మన బ్లడ్లో అనేక రకాల మైక్రో ప్లాస్టిక్స్ వెళ్తున్నాయి. ఈ మైక్రో ప్లాస్టిక్స్ కారణంగా క్యాన్సర్ వస్తుంది భారతదేశంలో. రెండవది, ఈ మైక్రో ప్లాస్టిక్ కారణంగా రిప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గుతుంది. ఎందుకంటే హ్యూమన్ సీమెన్లో కూడా ఇది ఎంటర్ అయ్యి మనుషుల తాలూకా స్పెర్మ్ కౌంట్ అనేటటువంటి తగ్గుతుందట. సో కాబట్టి ప్లాస్టిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా రేపటి నుంచి ఈ ప్లాస్టిక్ కవర్లను అవాయిడ్ చేయండి. అలాగే నెక్స్ట్ పిఓపీస్ అని మనకు ఉన్నాయి బేసికల్గా. ఇవి మనము ఇందులో చెప్తూ ఉంటాం, స్టాక్హోమ్ కన్వెన్షన్స్ వీటికి సంబంధించి. అయితే ఇవి ఏంది బేసికల్గా? సో పిఓపి ఫుల్ ఫామ్ వచ్చేసి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఇది స్టాక్హోమ్ కన్వెన్షన్ లాంటి కన్వెన్షన్స్లో చెప్పారు. పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అంటే ఏంటంటే చాలా కాలం పాటు అలా నిలబడి మన ఒంట్లో కానీ లేదా రకరకాల చోట్ల కానీ మనం వాడేటటువంటి వస్తువుల్లో కానీ ఎక్కువ కాలం ఉండేటటువంటి కొన్ని రకాల సబ్స్టెన్సెస్ ఇవి. అంటే మీరు సింపుల్గా చెప్పాలి అంటే టాక్సిక్ కార్బన్ బేస్డ్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ వెరీ మచ్ ఈక్వల్ టు విషం. అంటే ఎక్కువ కాలం పాటు నిలవ ఉండేటటువంటి విషపూరితమైనటువంటి సబ్స్టాన్సెస్ ఏవైనా ఉంటే వాటిని పిఓపి అంటారు, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్. ఇవి ఎన్వైర్న్మెంట్లో చాలా ఎక్కువ సమయం పాటు ఉంటాయి. ఇవి డీగ్రేడేషన్, అవి అంటే బ్రేక్ డౌన్ అవ్వవు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పర్టికులర్ పిఓపీస్ అనేటటువంటివి ఏవో ఇన్సెక్టిసైడ్ రూపంలో వాడి భూమి దగ్గర వేసామనుకోండి, అది చాలా రోజుల పాటు అలా విషంలాగానే ఉంటుంది, అది కరిగిపోదు. అంటే అది ఎక్కడ కూడా బ్రేక్ డౌన్ అవ్వదు. అయితే ఇవి లివింగ్ ఆర్గానిజమ్స్లో అక్యూములేట్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా హెల్త్ అండ్ ఎన్వైర్మెంటల్ ఇంపాక్ట్ వీటి కారణంగానే, పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ కారణంగా ఎక్కువ శాతం క్యాన్సర్ ఉంటుంది. ఇందులో ప్లాస్టిక్ కూడా ఒకటి. ఏది మనం వాడేటటువంటి వన్ టైం యూజ్ ప్లాస్టిక్ ఉంది కదా, అది కూడా ఒకటి. ఇమ్యూన్ సిస్టమ్ కూడా సప్రెస్ అవుతూ ఉంటుంది. న్యూరోటాక్సిసిటీ అంటే ఏంటంటే మన న్యూరల్ వ్యవస్థ మీద ఇది చేసి అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడానికి ప్రేరేపితం చేస్తూ ఉంటుంది. అలాగే రిప్రొడక్టివ్ డిజార్డర్స్, దీని కారణంగానే పిల్లల్ని కనేటటువంటి స్వభావాన్ని కూడా మనుషులు కోల్పోతారు. అలాగే ఎండోక్రైన్ డిస్రప్షన్, లోపల ఉన్నటువంటి మొత్తం జీర్ణకోశం రకరకాల ఇవన్నీ అన్నీ పాడవుతాయి, ఎండోక్రైన్ డిస్రప్షన్స్. అలాగే అక్యూట్ అండ్ క్రానిక్ ఎఫెక్ట్స్, అంటే దాని అర్థం ఏంటంటే ఇంటర్ జనరేషనల్ ఇంపాక్ట్స్. ఇవి తీసుకోవడం వల్ల ఒక జనరేషన్తో ఆగదు, ఇది మన జనరేషన్ తర్వాత నెక్స్ట్ జనరేషన్, దాని తర్వాత నెక్స్ట్ జనరేషన్, ఇది ఇలా పెరిగిపోతూ ఉంటుంది. క్రానిక్ ఎఫెక్ట్స్ మీరు ఇప్పటికీ చూడండి, బ్రాయిలర్ కోడులు తింటున్నాం మనం కదా. ఈ బ్రాయిలర్ కోళ్ళు తినడం వల్ల, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఈ రకరకాల ఫుడ్ పదార్థాలు అనేటటువంటివి అందులో ఉన్నటువంటి టాక్సిక్ సబ్స్టాన్సెస్ వల్ల ముఖ్యంగా ఆడపిల్లల్లో మీరు చూడండి, ఒకప్పుడు ఆడపిల్లలు మెచ్యూర్ పీరియడ్ అనేటటువంటిది 13 years 15 years 16 years వరకు ఉండేది. ఇప్పుడు 8 yearsకి మెచ్యూర్ అయ్యేటటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి? బాడీలో హార్మోనికల్ చేంజెస్ వస్తున్నాయి. ఇది మగవాళ్ళకు కూడా ఉంది, ఆడవాళ్ళకనే చెప్పట్లేదు. కాకపోతే ఆడవాళ్ళకి కొన్ని సిమ్టమ్స్ వల్ల మనకు తెలుస్తున్నాయి, మెచ్యూరిటీ పీరియడ్ ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి. సో మగవాళ్ళకు కూడా ఇట్లాంటివి ఉంటున్నాయి. సో అంటే హ్యూమన్స్ చాలా వరకు వాళ్ళ తాలూకా లైఫ్ కెపాసిటీని, వాళ్ళ తాలూకా లైఫ్ ఎక్స్పెక్టెన్సీని, మనుషులు ఎక్కువ కాలం బ్రతికేటటువంటి స్థితుల్ని తగ్గించేసుకుంటున్నాం మనం. మీరు ఆఫ్రికాలో ఒక ట్రైబ్ ఉండేది. ఆ ట్రైబు ఎంత గట్టిగా ఉండేది అంటే, ఎంత పటిష్టంగా శరీర దారిద్ర్యంతో ఉండేవాళ్ళంటే, ఆఫ్రికాలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉండేది. జింకలు దాదాపుగా పరిగెట్టేటప్పుడు చాలా వేగంగా పరిగెడతాయి, 80 km/h 80 km గంటకి వేగంతో జింకలు పరిగెడతాయి. ఈ జింకల వెనకాల ఒకప్పుడు ట్రైబ్స్ పరిగెడుతూ వెళ్ళేవారు. ఎంత దూరం పరిగెత్తేవాళ్ళో తెలుసా? 40 kilometers పరిగెత్తేవాళ్ళు ఆగకుండా మ్యారథాన్ రన్నింగ్, పరిగెత్తి ఆగి అట్లా. అంటే కంటిన్యూస్గా పరిగెడితే చచ్చిపోతాడు, ఏ జీవైనా చచ్చిపోతుంది. సో జింక ఒక 2 kilometers పరిగెత్తి ఆగుతుంది, మనిషి కూడా దాని వెనకాల 2 kilometers పరిగెత్తి ఆగేవాడు. ఇలా ఎంత దూరం పరిగెట్టేవాడు అంటే ఆ జింక అలిసిపోయి పడిపోయేంత వరకు పరిగెత్తేవాడు. అది పడిపోయిన తర్వాత దాన్ని చంపి ఆ వేట మాంసాన్ని తినేవాడు. ఇప్పుడు 40 kilometers పరిగెడితే అది వరల్డ్ రికార్డు. అసలు 40 kilometers ఎందుకు, 100 మీటర్లే స్పీడ్గా పరిగెడితే ఉసేన్ బోల్ట్ వరల్డ్ రికార్డు కొట్టలే, ఎన్ని మెడల్స్ కొట్టినాడు? 6-7 కొట్టినాడు కదా. సో కాబట్టి మనిషి తన తాలూకా శరీర దారుఢ్యాన్ని పోగొట్టుకుంటున్నాడు. ఎందుకు అంటే ఇంకో ఇలాంటి దిక్కుమాల ఫుడ్లు తిని 2 ఫిజికల్ ఎక్సర్సైజులు చేయక. సో అందులో భాగంగానే ఈ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని ప్రపంచవ్యాప్తంగా బ్యాన్ చేయాలి. బట్ బ్యాన్ చేసేటప్పుడు ఫుడ్ సెక్యూరిటీకి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి. అట్లానే బయో అక్యూములేషన్, అంటే ఈ పిఓపీస్ అనేటటువంటివి మన ఫ్యాటీ టిష్యూస్, అంటే మన బాడీలో ఇగో ఇక్కడ ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో ఆ ప్రతి చోట కూడా ఇది నిలవ ఉంటుంది. ఇదేం చేస్తుంది? యంగ్లో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది, 40 ఏళ్ళ వరకు. 40 ఏళ్ళ తర్వాత దీని ప్రభావం చూపిస్తుంది. అందుకే చూడండి, ఇండియాలో డయాబెటీస్ వెరీ కామన్ అయిపోయింది ఇప్పుడు. అసలు ఎయిడ్స్ కన్నా పెద్ద వ్యాధి డయాబెటీస్.
అది వస్తే ఒకేసారి పోతాం, ఇది జీవితాంతం చంపుతుంది ఇది. సో కాబట్టి ఇవన్నీ కూడా బయో అక్యుములేషన్ ఫుడ్లో వస్తున్నాయి. మీరు ఆర్గానిక్ ఫుడ్ తింటున్నాం సార్ మేము అనుకుంటున్నామేమో, ఆర్గానిక్ ఫుడ్ అనేది లేదు. ముందు నేల ఆర్గానిక్ ఉంటే ఆర్గానిక్ ఫుడ్ వస్తుంది. మనం ఎక్కడ తింటున్నాం ఆర్గానిక్ ఫుడ్? మనం తినేదంతా కెమికల్ ఫుడ్. దిస్ బాడీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ కెమికల్ ఫ్యాక్టరీ. ద ఓన్లీ థింగ్ ఈజ్ ద కంపోజిషన్ చేంజెస్ అంతే. సో బయో మ్యాగ్నిఫికేషన్ ఇంకోటి ఏమవుతుంది, ఇది ఫుడ్ చైన్లో పెరిగే కొద్దీ, అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ప్రొడక్ట్స్లో ఉంటుంది. సో అందులో ఒక టాక్సిసిటీ ఉంటుంది. దీన్ని ఏదో ఇంకొక పెట్ట తింటుంది, లేదా ఒక కోడి తింటుంది. సో దాని తర్వాత దీన్ని మనిషి తింటాడు. సో ఇలా పెరిగే కొద్దీ ఫుడ్ చైన్లో ఈ కాన్సన్ట్రేషన్ అనేటటువంటిది పెరిగిపోతుంది. దాన్ని బయో మ్యాగ్నిఫికేషన్ అంటారు. సో దీనివల్ల హ్యూమన్స్ తినేటటువంటి ఫుడ్ మీద చాలా విపరీతమైనటువంటి ఇదులు ఉంటాయి అన్నమాట. సో అందుకే చాలామంది మనం అనుకుంటాం అభివృద్ధి చెందినటువంటి దేశాల్లోని కాస్తో కూస్తో ఈ ఫుడ్ మీద కొంచెం రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. పేద దేశాల్లో ఈ బాధ లేదు, ఎందుకంటే ఇవన్నీ వాడరు, ఆర్గానిక్ అగ్రికల్చర్లు ఇట్లాంటివి ఉంటాయి. సో పోయే వాళ్ళు ఎవరంటే మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి దేశాలే, అంటే భారత్ లాంటి దేశాలు, చైనా లాంటి దేశాలే ఎక్కువ ఇబ్బంది పడేది. సో కాబట్టి వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. అలాగే ఎగ్జాంపుల్స్ ఆఫ్ పిఓపి మీకు ఇందాక చెప్పాను నేను, ఎండోసల్ఫాన్ అని చెప్పేసి. ఈ ఎండోసల్ఫాన్ గతంలో బ్యాన్ చేశారు దీన్ని. ఈవెన్ ఆ టైంలో ఈ ఎండోసల్ఫాన్ వల్ల భారతదేశంలో ఈ బేసికల్గా దీన్ని కొన్ని పశువులకి ఇంజక్షన్లు ఇచ్చేవాళ్ళు పాలది ఎక్కువ ఇవ్వడానికి. ఇవి చచ్చిపోయినప్పుడు రాబందులు తింటే రాబందులు కిడ్నీ వ్యాధితో అవి మరణించాయి. సో అందుకని దీన్ని బ్యాన్ చేశారు చాలా దేశాల్లో, ఎండోక్రైన్ డిస్రప్టర్ వస్తుందని. అలాగే డీడీటీ మనం కొట్టేటటువంటి ఇది ఉంటుంది కదా, యూరియావి, ఇండియాలో ఇది అగ్రికల్చర్లో బ్యాన్ చేశారు, కానీ చాలా చోట్ల దీన్ని వాడేస్తున్నారు. అలాగే అదర్ ఎగ్జాంపుల్స్ ఆల్డ్రిన్, డిఎల్డ్రిన్, పీసీబీ, టాక్సిఫిన్, ఇవన్నీ కూడా బ్యాన్ చేసినటువంటి సబ్స్టాన్సెస్. ఇప్పుడు అందులోనే ఈ క్లోరోఫైరోసిస్ అనేటటువంటిది కూడా ఒకటి ఉంది, ఎగ్జామినేషన్లో అడుగుతాడు. అయితే స్టాక్హోమ్ కన్వెన్షన్ అనేటటువంటిది 2001లో వచ్చింది, ఫోర్స్లోకి 2004లో వచ్చింది. ఇదేంటంటే హ్యూమన్ హెల్త్, ప్రపంచవ్యాప్తంగా మనుషుల తాలూకు ఆరోగ్యాన్ని కాపాడడం దీని యొక్క ఉద్దేశం. అలాగే పర్యావరణంలో పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ని అంతం చేయడం దీని యొక్క మెయిన్ థింగ్ అనమాట. సో ఇందులో ఎన్ఎక్జిఏ అని ఉంటుంది, అంటే కొన్ని కెమికల్స్ని పూర్తి స్థాయిలో ఎలిమినేట్ చేయాలి. ఎగ్జాంపుల్ ఆల్డ్రిన్, క్లోర్డిన్, డియాల్డ్రిన్, ఎండ్రిన్ తెలుసు కదా, చిన్నప్పుడు చాలాసార్లు వచ్చేది ఎండ్రిన్ అని చెప్పేసి. చిన్నప్పుడు మనం కొట్టేవాళ్ళం ఎండ్రిన్ అనేటటువంటిది వ్యవసాయ భూముల్లో. ఇప్పుడు కూడా ఎండ్రిన్ ఉంది కొన్ని చోట్ల. సో అలాగే హెప్టాక్లోర్, హెక్సా క్లోరోబెంజిన్, మిరెక్స్, పీసీబీ, ఇప్పుడేమో ఈ క్లోరోఫైరోసిస్. ఎన్ఎక్స్బి అంటే ఏంటంటే ప్రొడక్షన్ చేయొచ్చు, కాకపోతే రెస్ట్రిక్టెడ్లో ఉంటుంది, లిస్టెడ్ కెమికల్స్ని మాత్రమే యూజ్ చేయాలి. ఎన్ఎక్స్సి అంటే ఏంటంటే అన్ఇంటెన్షనల్ రిలీజ్ ఆఫ్ లిస్టెడ్ పిఓపీస్ని రెడ్యూస్ చేయాలి. అంటే తెలియకుండా కొన్ని పిఓపీస్ని మనం రిలీజ్ చేస్తుంటాం, వాటిని రెస్ట్రిక్ట్ చేయాలి. ఇట్లా ఎన్ఎక్స్ఏబిసి ఇది ఎగ్జామినేషన్లో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. సో మేక్ ఇట్ నోటెడ్, ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే ఫినాన్షియల్ మెకానిజం చూస్తే గ్లోబల్ ఎన్వైర్మెంటల్ ఫెసిలిటీ ఇన్ టర్మ్ ఫినాన్షియల్ మెకానిజం ఉంటుంది. డెవలపింగ్ కంట్రీస్కి ఈ కమిట్మెంట్స్ ఎక్కడైతే స్టాక్హోమ్లో తీసుకున్నటువంటి కమిట్మెంట్స్ హెల్ప్ చేయడంలో యూజ్ అవుతుంది. ఇండియా స్టాక్హోమ్ కన్వెన్షన్కి 2006లో సంతకం పెట్టాం. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్ వాళ్ళు నోటిఫై కూడా చేశారు. సో దీనికి సంబంధించి మనం చట్టం కూడా తీసుకొచ్చాం. 2018లో దానికి సవరణలు కూడా చేసాం, ప్రొటెక్షన్ రెగ్యులేషన్ ఆఫ్ పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ అని చెప్పేసి. కాబట్టి స్టాక్హోమ్ కన్వెన్షన్లో అగ్రీ చేసినవి భారతదేశం కూడా పాటించాల్సి ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఈ క్లోరోఫైరోసిస్ అనేటటువంటి దాని మీద పూర్తి స్థాయి ఇంకా బ్యాన్ రాలేనట్టే. సో దీనికి సంబంధించి గతంలో ఇచ్చినటువంటి ప్రశ్న సమాధానాన్ని కమెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్ లక్షణాలు, పర్యావరణ ప్రభావాన్ని చర్చించండి. ఇవి బయో అక్యుములేషన్, బయో మ్యాగ్నిఫికేషన్ మానవ ఆరోగ్యానికి, పర్యావరణ వ్యవస్థకు ఎలా ముప్పును కలిగిస్తాయి. 200 పదాల్లో గతంలో ఇవ్వలేదు, ఇప్పుడే ఇచ్చాను ప్రశ్న. ఇది గతంలో యూపీఎస్సీలో ఇవ్వలేదు, బట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. సో థ్యాంక్ యూ. దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ టుడేస్ సెషన్.